అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారాన్ని అందుకున్న కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లోనూ సత్తా చాటడానికి సమాయత్తమవుతోంది. ఇందులో భాగంగా బలమైన అభ్యర్థులని బరిలో దించే దిశగా అడుగులు వేస్తోంది. తాజాగా నారాయణపేట జిల్లా కోస్గి బహిరంగ సభలో రేవంత్ రెడ్డి తొలి అభ్యర్థిని ప్రకటించారు. మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా చల్లా వంశీచంద్ రెడ్డి పేరును రేవంత్ ప్రకటించారు. వంశీచంద్ రెడ్డిని ఎంపీగా గెలిపించుకోవాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. వంశీచంద్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని, అందుకు తన నియోజకవర్గం కొడంగల్ నుంచి 50,000 మెజార్టీ రావాలన్నారు. అంతేగాక లోక్సభ ఎన్నికల్లో 17 స్థానాలకు గాను 14 సీట్లలో కాంగ్రెస్ నెగ్గి రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంట్లో పోరాటం చేస్తుందన్నారు. 2014 ఎన్నికల్లో కల్వకుర్తి శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందిన వంశీచంద్ విద్యార్థి దశ నుండే రాజకీయాల్లోకి వచ్చారు. 2019 లోక్సభ ఎన్నికల్లో మహబూబ్ నగర్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ప్రస్తుతం ఏఐసిసి కార్యదర్శి హోదాలో మహారాష్ట్ర పార్టీ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. ఒక సీటు ఖరారవడంతో మిగతా అభ్యర్థులు ఎవరు అనే దానిపై ఆసక్తి నెలకొంది. సికింద్రాబాద్ నుంచి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి విద్యాస్రవంతి టికెట్ ఆశిస్తున్నారు. చేవెళ్ల నుంచి వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి పేరు వినిపిస్తోంది. మల్కాజ్గిరి నుంచి బలమైన నాయకుడిని దించాలని చూస్తున్నారు. నల్గొండ నుంచి సీనియర్ నేతలు జానారెడ్డి, దామోదర్ రెడ్డి, కోమటిరెడ్డి కుటుంబ సభ్యులు టికెట్ ఆశిస్తున్నారు. భువనగిరి నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మి కూడా రేసులో ఉన్నారు. ఖమ్మం నుంచి పొంగులేటి, బట్టి తుమ్మల కుటుంబాల నుంచి టికెట్ ఆశిస్తున్నారు. అలాగే మిగతా స్థానాల్లోనూ పోటీ ఎక్కువగా ఉంది. ఈ నెలాఖరికి వడపోత పూర్తి చేసి షెడ్యూల్ రాగానే కుదిరితే షెడ్యూల్ కంటే ముందే అభ్యర్థులను ప్రకటించే అవకాశాలున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.